హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డ్రమ్ స్టిక్ టొమాటో కర్రీని ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసుకుందాం. ఒక నిమిషం. డ్రమ్ స్టిక్ని తెలుగులో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఈ కర్రీ కోసం ఉడకపెట్టిన ములక్కాయలు పక్కకి తీసుకోండి. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక మంచిగా పోపు వేయండి. ఆవాలు, జీలకర్రలు, కొద్దిగా కరివేపాకు బాగా చిటపటన్నాక కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక టమాటో వేసుకోండి. అవి బాగా ఎర్రగా అయ్యాక కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం మీకు తగినంత వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, అలాగే మీకు నచ్చితే 1 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్. నేనైతే వేయలేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. మీకు తగినంత సాల్ట్ కొద్దిగా వేసుకోండి, తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు. అవన్నీ కలుపుకొని మసాలాలు వేసాక మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి. 2 మినిట్స్ ప్లేస్ క్లోజ్ చేసి మీడియంలో పెట్టండి. ఆయిల్ పైకి వచ్చాక ఈ ఉడకపెట్టిన ములక్కాడ దాంట్లో వేసి స్లోగా తిప్పండి. ఫాస్ట్గా తిప్పితే అవి ఊడిపోతాయి. అలా తిప్పాక 2 మినిట్స్ స్లిమ్లో పెట్టి ప్లేట్ క్లోజ్ చేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకోండి. ఇదేనండి డ్రమ్ స్టిక్ టొమాటో కర్రీ. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సరే అండి, మరి ఇంకొక విషయం, నాకు వంటలు రాకపోయినా నేర్చుకుని మీకోసం వీడియో తీస్తున్నా. ఈ కర్రీ మాత్రం ఈజీగా, ఫాస్ట్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా చేయొచ్చు. ఎక్కువగా బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. మరి అలా చూసి వెళ్ళకండే, ఒక లైక్, ఫాలో చేసుకోవచ్చుగా. సరే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్.